భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఇటు తెలంగాణకు ఎటువంటి అలర్ట్ నిస్తోంది? ఇటు మళ్లీ వర్షాలు పడబోతున్నాయా? ఒకవేళ పడితే ఎటువంటి ప్రభావం? అల్పపీడనం ఇంకా కంటిన్యూ అవుతోందా? ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వీటికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ అప్డేట్ కి సంబంధించిన another బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసినప్పటికీ తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. డేంజర్లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలకు సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. ఈ 4 జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోని ఇటు తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఈ ప్రాంతాల మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ పర్యటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎల్లంపల్లిలో పర్యటించడం జరుగుతోంది. ఎల్లంపల్లి తర్వాత నిజాం సాగర్, అక్కడి నుంచి ఇటు కామారెడ్డి, అక్కడి నుంచి మన మెదక్ వెళ్ళబోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా ఏరియల్ సర్వే చేస్తున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకొని ఆ తర్వాత ఎటువంటి చర్యలకు ఉపక్రమించాలి, ఎటువంటి పరిస్థితులున్నా మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఏరియల్ వ్యూ ద్వారా అటుగా వెళుతున్న వాగురుని, వంకరని పరిశీలించడం జరుగుతోంది. డ్యామ్లను పరిశీలించడం జరుగుతోంది. ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి ఉంది, వాతావరణం ఇంకా అంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలకు దిగాలి, ఎటువంటి సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది, ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉంటుందా, మరి ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా అంచనా వేయడం జరుగుతోంది. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా ఏరియల్ సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇటు పైనుంచి కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. పైన కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోని ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మీరు చూడొచ్చు, రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరం చేస్తోంది. ఎల్లంపల్లి కావచ్చు, దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకి అక్కడ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థాయిలో వరద నీరు చేరుతోంది, ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు దిగువన ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుకి సంబంధించి ఎగువన కావచ్చు, లేకపోతే దిగువన ఉన్న ప్రాంతాల మీద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, భారీ వర్షాలు నమోదైతే, ఇంకా భారీ వర్షాలు నమోదైతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటిని పూర్తిగా ఏరియల్ వ్యూ ద్వారా సమీక్షించి తద్వారా చర్యలకు దిగబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే దానికి సంబంధించి చర్యలకు దిగింది. ఈ క్రమంలోని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడ పర్యవేక్షించడం జరుగుతోంది. కరీంనగర్కి సంబంధించి కూడా వెళ్ళబోతున్నారు. మరి ముఖ్యంగా ఎల్లంపల్లికి సంబంధించి ప్రస్తుతం ఏరియల్ వ్యూ నిర్వహించడం జరుగుతోంది. అక్కడి నుంచి నిజాం సాగర్కి వెళ్తారు. నిజాం సాగర్ తర్వాత కరీంనగర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి కరీంనగర్ నుంచి మెదక్కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షిస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాస్త షాకింగ్ న్యూస్ కింద చెప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇటు వరద ప్రభావం గురించి ఎప్పుడైతే వార్తలు వచ్చాయో ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇటు మీరు చూడొచ్చు కామారెడ్డికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. దాంతోపాటు కరీంనగర్ మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఎందుకంటే నేనంతా కూడా ఇటు కామారెడ్డి, దాంతోపాటు మెదక్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కరీంనగర్లో కూడా పరిస్థితి మారింది. అటు నిర్మల్లో కూడా పరిస్థితి కాస్త చేజాటిపోయిందా అన్నంతలా మారింది. మీరు చూడొచ్చు డ్యామ్ల దగ్గర పరిస్థితి. డ్యామ్లలో నిన్న మీరు చూస్తే కనుక డ్యామ్లను దాటి ప్రవహించిన పరిస్థితి మీరు చూస్తే మెట్లన్నీ కూడా నిన్న ఆ డ్యామ్ దాటి అంటే గేట్లను దాటి ప్రవహించిన పరిస్థితి. సో ఆ లెవెల్లో ఆ స్థాయిలో అక్కడ వరద ప్రవాహం పెరిగిపోయింది. మీరు చూడొచ్చు ఆ డ్యామ్కి సంబంధించి కట్టలు తెంచుకొని అనే మాట కన్నా కట్టలను మించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ క్రమంలో ఎలా ఉండబోతోంది రాబోయే 24 గంటలు ఎటువంటి పరిస్థితి ఉంది? భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? వెదర్ రిపోర్ట్ ను చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆగమాగం అవుతున్నాయని చెప్పుకోవాలి. దీంతో పాటు ఇటు ఆ 4 జిల్లాలకు సంబంధించి మళ్ళీ ప్రమాదం పొంచి ఉందా? ఇటు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మరి ముఖ్యంగా రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోందా? దానికి సంబంధించిన ఆ డీటెయిల్ రిపోర్ట్ ను చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇప్పటికీ క్లియర్ గా చెప్పుకొచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలకి కూడా అలర్ట్స్ ఇచ్చిన పక్షంలో ఎటువంటి పరిస్థితి ఉందనేది నేను మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను మరికొద్దిసేపట్లో. ఇప్పటికే భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఒకసారి మ్యాప్ చూడొచ్చు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది విజువల్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది అంటూ కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలోని ఆ ఈదురుగాలుల ప్రభావం మీరు చూడొచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం చూసాం ఏకంగా కొన్ని ప్రాంతాలకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితిని మనం చూసాం. సో ఇక్కడ నుంచి ఒకసారి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. నిన్నటితో కంపేర్ చేసుకుంటే కనుక ఈ రోజు కాస్త వరదల ప్రభావం కాస్త మనకి తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ బట్ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. మీరు చూడొచ్చు. నేను మనం చూసుకుంటే ఈ ప్రభావం ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ ప్రభావం మనకు చూడండి ఎలా ఉందనేది జస్ట్ నార్మల్గా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అంతగా ఉండకపోవచ్చు. ఇటు తెలంగాణకు సంబంధించి ఇదిగో ఇక్కడ చూడండి. నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఆదిలాబాద్ అంతగా ఉండకపోవచ్చు, కానీ ఇటు నిజామాబాద్ తర్వాత మెదక్ ఈ ప్రాంతాల మీద మనకి ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ మనకి ప్రభావం కనిపిస్తోంది. ఇటు మహబూబ్ నగర్ మీద కాస్త మనకు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఇటు వరంగల్ ప్రాంతాల మీద, నల్గొండ ఆ ప్రాంతాలు కనిపిస్తోంది. తర్వాత ములుగు ప్రాంతాలు కాస్త. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్ని ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇటు రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరు చూడొచ్చు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఇక్కడ మీరు చూస్తే కనుక పూర్తిగా ఇదిగోండి. నిన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్నంతా ఈ ఆదిలాబాద్, నిర్మల్ ఈ ప్రాంతాల మీద మనం చూస్తాం. ఇప్పుడు చూసుకుంటే మనకి అఫ్కోర్స్ ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుకుంటే ఆదిలాబాద్ మీద అంతగా మనకి ప్రభావం కనిపించిపోయినప్పటికీ నిజామాబాద్ మీద ఇంకా ఉంది. దాంతోపాటు మెదక్ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ కూడా మన ప్రభావం కనిపిస్తోంది. మహబూబ్ నగర్ వరకు కూడా కాస్త మనకి కనిపిస్తోంది. నల్గొండతో పాటు వరంగల్ ఈ ప్రాంతాలు, ఖమ్మం ఈ ప్రాంతాలకు సంబంధించి. బట్ ఎక్కువగా మాత్రం మనకి నిజామాబాద్ మీద మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి ఈ ప్రాంతాలకు సంబంధించి. అఫ్కోర్స్ కరీంనగర్ మీద కూడా మనకి ఇంపాక్ట్ అటు ఇటుగా మనకి కనిపిస్తోన్న పక్షం. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇస్తుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. మీరు చూస్తే కనుక ఈరోజు అంటే 28వ తారీఖున రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ తెలంగాణకు. ఇటు భారత వాతావరణ శాఖ మొత్తంగా మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్, మరోవైపు జమ్మూ కాశ్మీర్లో రెడ్ అలర్ట్ కొనసాగింది. అక్కడ గ్రీన్ అలర్ట్ ఉంది. అక్కడి నుంచి ఆసేతు హిమాచల్ నుంచి మనకి ఇటు తమిళనాడు వరకు చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా నార్మల్గా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో మాత్రం రెడ్ అలర్ట్ ఉంది. రెడ్ అలర్ట్ మాత్రం తెలంగాణకు ఉందంటే కనుక ఇటు దేశవ్యాప్తంగా వర్షాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అంటే రేపు ఎలా ఉండబోతోంది? 29వ తారీఖున మళ్ళీ ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఫ్రేమ్ అవుట్ అవుతుందా మీరు చూడొచ్చు. 29వ తారీఖున ఎలా ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది. 29వ తారీఖున మళ్ళీ మనకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. 30వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్. ఎల్లో అలర్ట్ అంటే లైట్ తీసుకోవద్దండి. ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండండి, సంసిద్ధంగా ఉండండి. అంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోవచ్చు. నిన్న మీరు గమనిస్తే నిన్న మొన్నటితో పోల్చుకుంటే అంటే 28వ తారీఖు నుంచి మనం మాట్లాడుకున్నాం కదా ఈరోజు. నిన్న మీరు గమనించుంటే దాదాపుగా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అయింది నిన్న కూడా ఇచ్చినప్పుడు. బట్ ఈరోజు మీరు చూస్తే రెడ్ అలర్ట్ కింద మారిపోయింది. అంటే ఏకంగా మధ్యలో ఆరెంజ్ అలర్ట్ ఉంది. అంటే ఎల్లో అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్ కాకుండా రెడ్ అలర్ట్ ఇచ్చిందంటే అదే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం సిద్ధంగా ఉండాల్సిన సందర్భం. ఒక్కసారిగా భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఇక్కడి నుంచి 2 రోజులు అంటే 29, 30కి చూసుకుంటే కనుక ఎల్లో అలర్ట్ ఉంది. బట్ ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇటు తెలంగాణకు సంబంధించి ఓవరాల్గా చూసుకున్న ఆ తర్వాత జిల్లాల వారీగా ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగోండి ఇప్పుడు భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్ ఇది.
ఇది కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదిగో మీరు చూడొచ్చు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, హన్మకొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే మీరు చూస్తే కనుక ఈ రోజు మనకి 3 అలర్ట్లు కూడా కొనసాగుతున్నాయి. ఓ పక్క రెడ్ అలర్ట్ ఉంది, ఇంకో పక్క ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది, ఇంకో పక్క ఎల్లో అలర్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే తెలంగాణకు భారీ వర్ష సూచన అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది ఎప్పటి వరకు 29 ఉదయం 8:30 వరకు కూడా రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఈ క్రమంలో మరికొన్ని రిపోర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కామారెడ్డిలో ఇప్పటి వరకు, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్, ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అంటే అర్థం చేసుకోవచ్చు, 42 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇది తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కనుక ఆదిలాబాద్, కుమరం, ఆసిఫాబాద్, ఇటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతాలకు చూడండి ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తే కనుక ఫోర్కాస్టింగ్ లో ఇది ఆదిలాబాద్ లో మరి ముఖ్యంగా కాస్త నేను జూమ్ అవుట్ చేస్తున్నాను సో దట్ ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడా కూడా ఇగో ఈ ప్రాంతాలకు సంబంధించిన వాయువ్య తెలంగాణ మీద ఇది ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అంటే పశ్చిమ వాయువ్య తెలంగాణకు సంబంధించి ఈ ప్రాంతాల మీద, అంటే ఉత్తర తెలంగాణకు కాదు, దాదాపుగా పశ్చిమ తెలంగాణకు కాదు, ఇటు వాయువ్య తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఈ మనకి ఇంపాక్ట్ అనేది కాస్త మనకి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో మీరు చూస్తే ఇటు నిజామాబాద్లోనే కాస్త ఇంపాక్ట్ మీరు కాస్త క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. నిజామాబాద్కి చూసారు ఆరెంజ్ డాట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ భారీ వర్షం పడుతోంది. నిజామాబాద్లో స్టిల్ ఇంకా భారీ వర్షం పడుతోంది. ఒక్కసారి నిజామాబాద్కి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉందని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది నిజామాబాద్ మ్యాప్ అండి, ఇది నిజామాబాద్ మ్యాప్. నిజామాబాద్లో ఒక్కసారి చూడండి ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా రిపోర్ట్లు చెప్తున్న మాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ అలర్ట్ అంటే మీరు చూడొచ్చు, ఏకంగా 11 సెంటీమీటర్ల నుంచి దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఒకసారి నేను స్క్రోల్ అప్ చేస్తున్నాను. సో దాదాపుగా ఒకసారి స్క్రోల్ ఆన్ చేద్దాం. ఇదిగోండి హెవీ ఆరెంజ్ అలర్ట్ మీకు కనిపిస్తుంది, ఆరెంజ్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదా. ఆరెంజ్ అంటే దాదాపు 11 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఎక్కడెక్కడ ఆరెంజ్ కంటిన్యూ అవుతుందో చూద్దాం. ఇది నిజామాబాద్కి సంబంధించిన మ్యాప్, కంప్లీట్గా నిజామాబాద్కి సంబంధించిన మ్యాప్ అండి. సో ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సిరికొండలో భారీ వర్షం పడుతోంది. సిరికొండలో పాటు ఇటు ధర్పల్లె, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇదిగోండి ఇక్కడ బోధనలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ఆరెంజ్ అంటే దాదాపుగా భారీ వర్షం ఈ ప్రాంతాల్లో పడుతుందన్నమాట. అలాగే భారీ వర్షం, ఇది అతి భారీ వర్షం, లైట్గా తీసుకోవడానికి లేదు. ఇక్కడ మీకు ఆరెంజ్ బ్లింక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆరెంజ్ బ్లింక్స్ అన్ని కూడా ఇవి ఆరెంజ్ అంటే భారీ వర్షం కాదు, అతి భారీ వర్షం. రిమెంబర్, అతి భారీ వర్షం పడుతుంది. నిజామాబాద్లో ఇంకా అతి భారీ వర్షం పడుతుంది. దాంతోపాటు భారీ వర్షం, ఈ గ్రీన్ ఉన్న చోట భారీ వర్షం పడుతుంది. అంటే దాదాపుగా 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఎక్కడెక్కడ ఇదిగోండి ఇందల్వాయ్, దిష్పల్లి, దాంతోపాటు ఈ ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా మనకు కనిపిస్తూనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతూనే ఉంది నిజామాబాద్లో. ఇది మనకి లైవ్గా చెబుతున్న మాట. సో నిజామాబాద్లో ఇప్పటికే భారీ వర్షం పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలోనే ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, ఇదిగోండి రేపటికి భారత వాతావరణ శాఖ ఆల్రెడీ మనకి అలర్ట్స్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం. ఇదిగోండి ఒక్కసారి మీరు చూడొచ్చు, కామారెడ్డికి సంబంధించి రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందా, రేపు ఉదయం వరకు కూడా హెవీ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. మీరు చూస్తే కనుక దాదాపుగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మెదక్ నుంచి మొదలు పెడితే, అంటే మెదక్ దాదాపుగా ఈ కొన ఒక్కసారి మీరు చూస్తే ఈ బార్డర్లో మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ఈ ప్రాంతాలకు సంబంధించి ఇదిగోండి ఇక్కడ ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, ఈ అలర్ట్ మాత్రం కంటిన్యూ అవుతోంది. బహుశా నిజామాబాద్కి అంతగా భారీ వర్ష సూచన లేకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం కామారెడ్డికి అలాగే మెదక్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆరెంజ్ కలర్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం మనకి కనిపిస్తోంది. అంటే మెదక్లోని కొన్ని ప్రాంతాలకు అలాగే మేడ్చల్కి సంబంధించి
ఇటు హైదరాబాద్ మీద అంతగా పెద్దగా ప్రభావం ఉండకపోయినప్పటికీ కాస్త నార్మల్గా అంటే 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు అవకాశం ఉంటుంది. అలాగే మెదక్ నుంచి మొదలు పెడితే ఇది సంగారెడ్డి మీద, బహుశా నెక్స్ట్ సంగారెడ్డేనా? ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పాలి. ఈ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కనుక సంగారెడ్డి నుంచి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. దట్టు సంగారెడ్డికి సంబంధించి తూర్పు సంగారెడ్డి మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉందో మనం చూస్తున్నాం. ఒకసారి ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఎందుకంటే అలర్ట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఫోర్కాస్ట్కి సంబంధించి వచ్చే 24 గంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఏ ప్రాంతాలు మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డికి సంబంధించి ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది మనకి అర్థమవుతోంది. సో ఈ క్రమంలో కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఇంకొంచెం జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ చూస్తే మీరు ఇక్కడ సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేట మీద కాస్త ఇంపాక్ట్ తక్కువ ఉంది కానీ బట్ కామారెడ్డి ఈ ప్రాంతాల మీద మనకి అలర్ట్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. ఇది ఎప్పటి వరకు మీరు గమనిస్తే రేపు ఉదయం 8:30 వరకు కూడా ఈ అలర్ట్ కొనసాగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీరు చూస్తే ఇదిగో మీకు కాస్త ఈ పాయింట్ కనిపిస్తోంది కదా, ఈ పాయింట్ ఇది ఇక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ భారీ వర్షం కూడా కాదండి, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షం, అతి భారీ వర్షాలు అంటే పీక్స్. ఇంకా ఇది మనం కౌంట్ చేయలేం అది ఎంత పడుతుంది అనేది. ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైతే ఎలా ఉంటుందో ఆ వర్షపాతం పడే ప్రాంతం ఉంటూ కామారెడ్డికి సంబంధించి, అలాగే సంగారెడ్డిలోని ఇటు ఈశాన్య సంగారెడ్డిగా మాట్లాడుకోవచ్చు, లేకపోతే కాస్త తూర్పు ఈశాన్య సంగారెడ్డి ప్రాంతాల కింద మాట్లాడుకునే పక్షంలో ఆ ప్రాంతాల మీద, అలాగే మెదక్కి సంబంధించి మాట్లాడుకుంటే పశ్చిమ వాయువ్య, బహుశా వాయువ్య మెదక్కి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంపాక్ట్ చూపించే మనకు అవకాశం కనిపిస్తుంది. బట్ కామారెడ్డికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఈశాన్య కామారెడ్డి మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఒకసారి దీన్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తే కాబట్టి దీని ఇంపాక్ట్ మాత్రం ఇంకా ఉంది, ఈ అల్పపీడన ప్రభావం. దీంతో పాటు ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ తర్వాత ఎలా ఉండబోతున్నది మీరు గమనిస్తే కనుక ఆ తర్వాత కూడా కామారెడ్డి అలాగే నిజామాబాద్ మెదక్ మీద కాస్త ప్రభావం ఉంటుంది. బట్ అంత పెను ప్రభావం ఈ నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉన్నట్టు ఎల్లుండి ఉండకపోవచ్చు అనేది ఇక్కడ భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దీంతో పాటు ఇటు హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆ రెండు ప్రాంతాలకు అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. సో ఈ క్రమంలోని హైదరాబాద్కి సంబంధించి కూడా ఇటు కాస్త ఇంపాక్ట్ మనకి చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇదిగోండి ఇటు వాయువ్య హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇంపాక్ట్ కాస్త మనకి ఉందనే చెప్పుకోవాలి. దాంతోపాటు ఇటు ఆగ్నేయ హైదరాబాద్ మీద కూడా కాస్త ఇంపాక్ట్ మనకు ఉండే అవకాశం ఉంది. భారీ వర్షం అనేది బహుశా రేపటి ఉదయం 8 వరకు ఉన్నప్పటికీ కూడా ఇంపాక్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఇన్ ద సెన్స్ 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అవకాశం ఉంటుంది ఏ క్షణమైన వాతావరణ పరిస్థితులు బట్టి. బట్ ఇటు ఆగ్నేయ హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 15 సెంటీమీటర్ల నుంచి 2 సెంటీమీటర్లు సుమారుగా 2 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతాలకు సంబంధించి. అంటే మొత్తంగా హైదరాబాద్ మీద కూడా ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. బట్ అంతగా ఉండకపోయేప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉంది ఇటువంటి సినారియో. సో ఈ క్రమంలోని మీరు నిజామాబాద్కి చూశారు ప్రస్తుతం భారీ వర్షం పడుతుంది. ఏ ప్రాంతాల్లో ధర్పల్లె సిరికొండకు సంబంధించి కాస్త అత్యంత భారీ వర్షమే, అతి భారీ వర్షం పడుతోంది నిజామాబాద్లో. ఇది లైవ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో ఒకసారి నిజామాబాద్ వాసులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కమెంట్ చేసే ప్రయత్నించండి, ఒకసారి మాట్లాడే ప్రయత్నించండి. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనకు కూడా కాస్త బేరేజ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో ఒకసారి రేపు ఎలా ఉండబోతుంది కంప్లీట్గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే ఇప్పటికీ ఇటు తెలంగాణలో భారీ వర్షం పడుతోంది, ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆ ఇంపాక్ట్ అయితే ఉంది. సో మనం నిన్న మాట్లాడుకున్నాం రాత్రి భారీ వర్షం పడచ్చు అని చెప్పి. సో అటువంటి సిచ్యువేషన్ మనకు కాస్త కనిపించిన నేపథ్యం. సో ఈ క్రమంలో ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కాస్త ఈరోజు రాత్రికి వర్షం తగ్గుముఖం పట్టచ్చు. బట్ రేపు చూసుకుంటే కనుక రేపు మళ్ళీ కాస్త ఆ వర్ష ప్రభావం మనకి కనిపించే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా అంత భారీ వర్షాలు అతి భారీ వర్షాలు ఉండకపోవచ్చు కానీ బహుశా భారీ వర్షం అక్కడక్కడ నమోదే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్లుండి కూడా కాస్త చెదురుముదురు వర్షాలు పడుతూ ఉంటాయి తప్ప భారీ వర్షాలు పడే అవకాశం లేదు. బట్ కంటిన్యూ అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. చెదురుముదురు వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనేది మనకి జూమ్ అంత సాయంతో చూస్తే మనకు అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్లో. సో ఇక్కడి నుంచి ఇప్పటికే మనం మాట్లాడుకున్న సందర్భంలో బంగాళాఖాతంలో చూడండి ఆ గాలుల తీవ్రత మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. కాబట్టి ఇంకొద్ది గంటలు మాత్రం మనకి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ చాలా మట్టుకు జరిగిన సందర్భం కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే సడన్గా వెదర్ అప్డేట్స్ మారే అవకాశం కూడా మనకు కనిపిస్తుంటుంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఎల్లో అలర్ట్ నుంచి ఆరెంజ్గా దగ్గర రెడ్ అలర్ట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి అక్కడ ఒకసారిగా సడన్గా ఫ్లడ్ అలర్ట్ ఉండొచ్చు,
లేకపోతే క్లౌడ్ బర్స్ట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వెదర్ అప్డేట్ని ఎప్పటికప్పుడు ముందుంచే ప్రయత్నం చేస్తుంది భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇస్తోంది, ఆ వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది RTV. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి విజువల్స్ ని చూద్దాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదే వార్తను చూస్తున్న సందర్భం, ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కామారెడ్డి, మెదక్ అనేది. ఈ నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూడొచ్చు విజువల్స్ లో. बंद जाता है, बंद जाता है, बंद जाता है,